అర్ధరాత్రి, నిర్మానుష్యమైన ప్రదేశం, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, పిండితో చేసిన బొమ్మ. ఇవన్నీ పదాలు వింటుంటే మనకు గుర్తొచ్చేది ఒకే ఒక పదం, బ్లాక్ మ్యాజిక్. దీనినే చేతబడి అని కూడా అంటారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో కూడా బ్లాక్ మ్యాజిక్ ఉందా లేదా అంటే చెప్పడం మాత్రం కష్టమే. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఈ ప్రపంచానికి ఎలా పరిచయమైంది? అసలు మనిషిని చంపేంత శక్తి ఈ బ్లాక్ మ్యాజిక్ నిజంగా ఉందా? బ్లాక్ మ్యాజిక్ అనేది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎక్కడ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అయితే ఈ వీడియోని ఎవరినో భయపెట్టడానికో లేదా మూఢనమ్మకాలని ప్రోత్సహించడానికో మాత్రం కాదు, తెర వెనుక ఉన్న హిస్టరీని వెలికి తీసి ఉన్న నిజాలేవో చెప్పడానికి మాత్రమే. అయితే కథలోకి వెళ్దామా? బ్లాక్ మ్యాజిక్ ఎప్పుడు పుట్టింది? ఈ చేతబడి పుట్టిందైతే ఈ మధ్య కాలంలో కాదు. దీని మూలాలు చాలా సంవత్సరాల క్రితమే మనిషికి ప్రకృతి మీద అవగాహన లేని రోజుల నుంచే ఈ చేతబడి అనేది ఉంది. మనిషికి ఆ రోజులలో అసలు వర్షాలు ఎందుకు పడతాయో, పిడుగులు ఎందుకు వస్తాయో, వ్యాధులు ఎందుకు వస్తాయో అని తెలీదు. అలా తెలియని ప్రతి విషయాన్ని వెనకాల ఏదో అదృశ్య శక్తి ఉంది అనేసి అతను అనుకునేవాడు. పూర్వం ఆది మానవులు వాళ్ళు వేటకి వెళ్ళే ముందు మట్టితో ఒక జంతువు బొమ్మను చేసి దాన్ని ఈటలతో గుచ్చేవారు. అయితే ఇలా చేయడం వల్ల వాళ్ళు ఎప్పుడైతే వేటకు వెళ్తారో వేటలో ఆ జంతువుని సంహరించడం చాలా సులభం అవుతుందనేసి నమ్మేవారు. దీన్నే కాన్సెప్ట్ ఆఫ్ సింపాథెటిక్ మ్యాజిక్ అని అంటారు. మన భారతదేశంలో బ్లాక్ మ్యాజిక్ అనగానే చాలామంది తంత్ర విద్య అనేసి అనుకుంటారు. కానీ మన వేదాలలో ఒకటైన అధర్వణ వేదంలో మాత్రం ఇలా చెప్పబడింది. వ్యాధులు నయం చేయడానికి మంత్రాలను ఏ విధంగా ఉపయోగిస్తారో అదేవిధంగా శత్రువులను సంహరించడానికి కూడా కొన్ని ప్రాక్టీసెస్ అనేవి చేస్తారనేసి చరిత్రకారులు చెప్తున్నారు. కాలక్రమేణా ఈ మంత్ర విద్య అనేది రెండుగా చీలింది. ఒకటి దేవుణ్ణి ఆరాధించే దక్షిణాచారం, మరొకటి చీకటి సమయంలో శ్మశానంలో చేసే వింత పూజలైన వామాచారం. ఈ వామాచారాన్నే లెఫ్ట్ హ్యాండ్ పాత్ అని కూడా అంటారు. అసలు ఈ బ్లాక్ మ్యాజిక్ని ఎలా చేస్తారు అంటే దేశాన్ని బట్టి, వాళ్ళు ఫాలో అయ్యే సంస్కృతిని బట్టి చేసే విధానం అనేది ఉంటుంది. ఆఫ్రికాలో అయితే దీన్ని ఊడుగా పిలుస్తారు. ఇంకా మన దగ్గర అయితే చేతబడి, విచ్ క్రాఫ్టింగ్ అని కూడా అంటారు. ఇలా పేర్లు వేరైనా వాళ్ళు ఫాలో అయ్యే సైకాలజీ మాత్రం ఒకటే, దాన్నే లా ఆఫ్ కంజెషన్ అని అంటారు. బ్లాక్ మ్యాజిక్ అనేది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. అయితే అందులో కొన్ని నేను ఇప్పుడు మీకు చెప్తాను. అందులో మొదటిది పర్సనల్ ఐటమ్స్, అంటే వ్యక్తిగత వస్తువులు. ఏ మనిషినైతే వాళ్ళు టార్గెట్ చేస్తారో ఆ మనిషి యొక్క గోర్లు, లేదంటే తల వెంట్రుకలు, లేదా అతను వేసుకున్న బట్టలు, ఇవన్నీ కాకపోయినా అట్లీస్ట్ అతను ఫోటో అయినా ఉండాలి. ఇందులో ఏ ఒక్క వస్తువు అయినా ఆ మంత్రగాడి దగ్గర ఉండాలి, లేకపోతే అతను ఎలాంటి పని చెయ్యలేడు. ఇందులో రెండవ రకం ఊడు డాల్స్ లేదా ఊడు బొమ్మలు. ఇందులో ఏం చేస్తారంటే మట్టితో కానీ బట్టతో కానీ ఒక బొమ్మను తయారు చేసి ఏ మనిషినైతే వీళ్ళు టార్గెట్ చేస్తున్నారో ఆ మనిషి యొక్క వస్తువుని ఈ బొమ్మకి అంటించి ఆ బొమ్మకి సూదులు గుచ్చుతూ ఉంటారు. ఇంకా ఆ మనిషికి కూడా అదే విధంగా నొప్పి కలుగుతుందనేసి వీళ్ళు నమ్ముతారు. మూడవది వచ్చేసి బలి.
ప్రాణశక్తిని గ్రహించడానికి కోళ్ళను, మేకలను, ఇంకా కొన్ని సందర్భాల్లో అయితే అతి దారుణంగా మనుషులను కూడా బలిస్తూ ఉంటారు. అందులో నాలుగవది వచ్చేసి తాయెత్తులు మరియు యంత్రాలు. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా నిమ్మకాయలు, ఎండుమిర్చీలు మరియు రాగి రేకులు వంటివి ఉపయోగిస్తారు. రాగి రేకు మీద యంత్రాన్ని గీసి ఎవరి ఇంటి ముందైతే పాతి పెడతారో వాళ్ళకి వ్యాధులు మరియు ఆర్థిక సమస్యలు కూడా వస్తాయనేసి నమ్ముతారు. ఈ బ్లాక్ మ్యాజిక్ని అసలు ఇప్పుడు ఎక్కడ ఎలా చేస్తున్నారు అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో బ్లాక్ మ్యాజిక్ లేదు అని అనుకుంటే మాత్రం అది పొరపాటే. ఈ ఇంటర్నెట్ యుగంలో కూడా బ్లాక్ మ్యాజిక్ ఇంకా బ్రతికే ఉంది. ప్రపంచవ్యాప్తంగా మరియు మన భారతదేశంలో ఈ బ్లాక్ మ్యాజిక్ అనేది ఎక్కడ జరుగుతుందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అందులో మొదటిగా చెప్పుకోవాల్సిన ప్లేస్ మయాంగ్. ఇది అస్సాం రాష్ట్రంలో ఒక మారుమూలమైన విలేజ్. ఈ ప్రదేశం అనేది గౌహతి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మయాంగ్ అనే విలేజ్ని క్యాపిటల్ సిటీ ఆఫ్ బ్లాక్ మ్యాజిక్ ఇన్ ఇండియా అని కూడా అంటారు. అయితే ఈ మయాంగ్ విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరికి దాదాపుగా మంత్రశక్తులు వస్తాయనేసి చెబుతూ ఉంటారు. ఆకులతో జబ్బులను తగ్గిస్తారనేసి, గాలిలో మనుషులను మాయం చేస్తారనేసి నమ్ముతారు. అక్కడ ఒక బ్లాక్ మ్యాజిక్ మ్యూజియం కూడా ఉందనేసి అంటారు. నెక్స్ట్ ప్రదేశం వచ్చేసి కేరళ. ఇక్కడ కుట్టిచాతన్ అనే పేరుతో క్షుద్ర పూజలు చేస్తారు. ఒడియన్ అనే తెగవారు ఏ జంతువు రూపంలోకైనా మారి శత్రువులను సంహరిస్తారనేసి అక్కడి జానపద కథలు చెబుతూ ఉంటాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఆఫ్రికా మరియు హైతీ. ఇక్కడే అతి భయంకరమైన వూడూ మ్యాజిక్ అనేది పుట్టింది. ఇక్కడ బ్లాక్ మ్యాజిక్ని లీగల్గా ప్రాక్టీస్ చేసే మార్కెట్లు కూడా ఉంటాయి. మరియు అక్కడ ఎముకలు మరియు పుర్రెలు కూడా దొరుకుతాయి. నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి తెలంగాణ మరియు ఆంధ్ర. మన తెలుగు రాష్ట్రాల్లో ఏజెన్సీ ప్రాంతాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లోనూ చేతబడి, చిల్లంగి, బాణమతి అని వివిధ పేర్లతో చేతబడి అనేది చేస్తూ ఉంటారు. నిజంగా చేతబడి పనిచేస్తుందా, సైన్స్ దీన్ని నమ్ముతుందా అనేసి అంటే డాక్టర్లు మరియు సైకాలజిస్టులు చెప్పే 2 పదాలు. ఒకటి నొసిబో ఎఫెక్ట్, రెండోది ప్లాసిబో ఎఫెక్ట్. ప్లాసిబో ఎఫెక్ట్ అంటే రోగం వచ్చినప్పుడు మందు వేసుకోకపోయినా మందు వేసుకున్నాం అనే ఒక నమ్మకంతో జబ్బు తగ్గడం. నొసిబో ఎఫెక్ట్ అంటే చేతబడి చేశారేమో అన్న భయంతో మన మైండ్ ఫిక్స్ అయ్యి మన బ్రెయిన్ రిలీజ్ చేసే నెగిటివ్ హార్మోన్స్ వల్ల జబ్బు పడేలా చేస్తుంది. అయితే చేతబడి చేసే నిమ్మకాయల్లో అంత శక్తి లేదన్నమాట. మన బ్రెయిన్ ఆలోచించే దాన్ని బట్టే మనకి రోగం అనేది పెరుగుతూ ఉంటుంది. మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో యాంటీ సూపర్స్టిషన్ లాస్ అనేవి తీసుకొచ్చారు. భయాన్ని ఆయుధంగా చేసుకున్న ఈ దొంగ బాబాలను మాత్రం నమ్మకండి. ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే నిజంగా చేతబడి ఉందా అంటే ఉందనే నేను నమ్ముతాను. ఎలాగైతే ఈ ప్రపంచాన్ని నడిపించడానికి దేవుడు అనే మంచి శక్తి ఎలా యూజ్ అవుతుందో అదేవిధంగా ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి ఒక చెడు శక్తి కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఇది కేవలం నా ఉద్దేశం మాత్రమే. చేతబడిని ప్రోత్సహించడానికి మాత్రం కాదు, మరియు వేరే వాళ్ళ మనోభావాలను కూడా దెబ్బతీయడం మాత్రం కూడా కాదు. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందనేసి నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. That's all for today. This is your Masker signing off. Jai Bholenath.